అందరికీ నమస్తే. నా చేతి రుచిలో మన పుణ్యక్షేత్రం మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. గుత్తి వంకాయ అంటేనే చాలామందికి ఇష్టం. అందులోనూ మనం బిర్యానీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా. ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్ అండ్ ఫాస్ట్లో అయిపోతుంది. తెల్ల నువ్వులు 3 స్పూన్స్ డ్రై రోస్ట్ మీద ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇలాగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కాజు కిస్మిస్ 2 కలిపి కప్పు తీసుకున్నాను. మనకి కిస్మిస్ ఉండడం వల్ల మనకి స్పైసీనెస్ ఏం ఉండదు. తినేటప్పుడు మధ్య మధ్యలో స్వీట్గా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అందుకే నేను బిర్యానీలోకి ఎక్కువ వేస్తాను కాజు అండ్ కిస్మిస్. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి, పర్వాలేదు. అది దూరగా వేయించుకొని పక్కది వేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఆనియన్స్ కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంది 1/2 కప్పు. రెడ్డిష్గా అయిపోవాలి ఆనియన్స్ డీప్ ఫ్రై మీద. అది కూడా పక్క తీసి పెట్టేసుకొని ఇప్పుడు మనం చిన్ని కడాయిలకు కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు ఒక 1 స్పూను, లవంగాలు వచ్చి ఒక 4, యాలకులు వచ్చి ఒక 3, దాల్చిన చెక్క చిన్న అంగుళం అంతా, అల్లము చిన్న అంగుళము సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక 15 దాకా, ఉల్లిపాయలు ఒక చిన్న గుప్పిడంతా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. అలాగే కొబ్బరి ఒక 3 స్పూన్స్ అంతే. ఇవన్నీ మనం మిక్సీకి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోని కల్లుప్పు వేసుకొని కొంచెం టమోటా 1/4 కప్పు వేసుకోవాలి. చిల్లీ పౌడర్ వచ్చి 2 స్పూన్స్, పసుపు 1/4 స్పూను అన్నీ పేస్ట్ చేసి పెట్టుకొని వంకాయలు ఆల్రెడీ మనము 4 భాగాలుగా కట్ చేసుకొని గుత్తి వంకాయలాగా కొంచెం కాడలు కింద ఉంటుంది కదా, కొద్దిగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. మనకి మరీ ఎండిపోయినట్టు లేకుండా ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుంటుంది కదా, అందుకని కొద్దిగా కట్ చేసి పెట్టుకొని వాటర్లో కల్లుపు వేసుకొని వంకాయలు వేసుకుంటే మనకి బ్లాక్నెస్ ఉన్నది. అది ఒక చిన్న టిప్ అనుకోండి. ఇప్పుడు వంకాయలు మసాలా కూరుకోవాలన్నీ. ఇప్పుడు మనం స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని సోంపు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు అన్ని 2 తీసుకొని యాలకులు కొంచెం దంచి వేసుకుని అలాగే వేసుకుంటే ఎగురుతుందనమాట. నూనెలో నుంచి మన ముఖం మీద పడే ఛాన్స్ ఉంటుంది, లేదా చేయి మీదనే పడుతుంది. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గుత్తి వంకాయ మసాలా కూరుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. మరీ ఎక్కువ డీప్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా వేయించుకున్నాం కాబట్టి అవసరం లేదు. పచ్చివాసన కూడా ఏముండదు. ఇప్పుడు ఆ మసాలా మిగిలిపోయింది కూడా మసాలా కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కరివేపాకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇది బిర్యానీలో కాబట్టి మీరు వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు వచ్చి వాటర్ వేసుకొని ఒక అంటే మనం చింతపండు కూడా రసం వేసుకున్నాం. మనము ఒక చిన్న సైజ్ అంతా, నిమ్మకాయ సైజ్ అంతా మన చింతపండు నానబెట్టేసుకొని ఆ రసాన్ని కూడా వేసేసుకున్నాము. మనకి చేదు కానీ ఏంది ఉండదు అనమాట, కమ్మగా ఉంటుంది. అంటే మనం నువ్వులు వేసాం కదా, కొంతమంది చేదు అనిపిస్తుంది కదా, అలా ఏమి ఉండదు, బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 విజిల్స్ రానిచ్చుకోండి, అంతే సరిపోతుంది. కరెక్ట్గా నాకు మెజర్మెంట్ సరిపోయింది ఇది. ఇప్పుడు మనము కుక్కర్లో నుంచి కర్రీ అంతా సపరేట్ చేసుకున్నాను. నేను కుక్కర్లోనే దమ్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి, అంటే కుక్కర్ కొంచెం మనకి మందపాటిగా ఉంటుంది కాబట్టి నేను కుక్కర్ని తీసుకున్నాను. మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే కూడా తీసుకోవచ్చు. దాంట్లో కూడా మీకు రైస్ సరిపోయే విధంగా అయితే. ఆల్రెడీ నేను బాస్మతి రైస్ 70% బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. కర్రీ వచ్చి కింద ఒక లేయర్ వేసుకున్నాను. ఒక 2 గడ్డలంతా వేసుకున్నాను. ఒక వంకాయ వేసుకోవాలి. అలాగే రైస్ వేసుకోవాలి పొడిగా. ఇప్పుడు కాజు కిస్మిస్ స్ప్రింకిల్ లా చేసుకోవాలి. అలాగే ఆనియన్ ఫ్రై చేసాం కదా, అది కూడా స్ప్రింకిల్ లా చేసుకొని కొత్తిమీర, పుదీనా అది కూడా స్ప్రింకిల్ లా చేసుకొని లేయర్ బై లేయర్ రైస్, నట్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళాక వంకాయ కర్రీ వేసుకోవాలి. వంకాయ ఖచ్చితంగా 2 వేసుకుంటే మనకి బాగుంటుంది. తినేటప్పుడు వంకాయ కూడా దమ్ము వచ్చి ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో మనము రైస్ వేసుకున్నాం అనమాట. అలాగ 3 లేయర్స్ వచ్చింది, నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇది 4 మెంబర్స్కి అయితే ఖచ్చితంగా బాగా సరిపోతుంది. ఇప్పుడు మనము రైస్ కూడా పొడిగా చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకొని కాజు ప్లస్ కొత్తిమీర, పుదీనా, అలాగే మనము ఒక కొంచెం 1 పించ్ అంత రెడ్ కలరు ఫుడ్ కలరు వాటర్లో వేసుకొని డైల్యూట్ చేసుకొని లాస్ట్లో వేసుకోవాలా. మీకు వద్దకపోతే స్కిప్ చేసేయచ్చు, అలాగే తినచ్చు, బాగుంటుంది. అంటే నేను హోటల్ స్టైల్లో ఉండాలనేసి వేసాను, మీకు కొంచెం బాగా కనిపించాను ఉద్దేశంతో. మీరు స్కిప్ చేసుకోవచ్చు ఒకవేళ వద్దనుకుంటే. దాంట్లోనే పైన గీ కొంచెం
ఒక 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ వేసుకుంటే మనకి నిజంగా చాలా బాగుంటుంది. బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మనము పిసిల్ని మనం తీసేసుకొని దమ్ని ఒక 3 ఆర్ 4 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చింది, మనకి రైస్ కూడా పొడి పొడిగా వచ్చింది. చాలా బాగుంటుంది, మనకి టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం దీంతోపాటు మనకి వంకాయ కర్రీ అలాగే ఉంటుంది. మనం జస్ట్ ఒక 4-5 గంటలు మాత్రమే వాడామంతే. మనకి దాంతో మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎంత సింపుల్గా చూడండి. ఇప్పుడు మనం రైతా కూడా మనం ఆనియన్ టమాటా కూడా వేసుకోవచ్చు రైతాకి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్.